హాయ్ చలవాది యోగా హెల్తీ ఫుడ్కి స్వాగతం అండి. ఇవాళ మన హెల్తీ ఫుడ్లో అరుదైన రామాఫలం చెట్టు గురించి తెలుసుకుందామండి. నేను అనుకోకుండా ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ఒకరి ఇంటి ముందు ఈ చెట్టుని చూశానండి. చూడండి, చూపిస్తున్నాను. ఇది రామాఫలం చెట్టు అండి. మనకి ఏరియాలలో ఎక్కువ శాతం ఈ చెట్టు ఉండదండి. ఈ చెట్టుని వారు 3 సంవత్సరాల నుంచి ఇంటి ముందు పెంచుకుంటున్నారంట. ఒక కాపు అయిపోయిందండి, ఇది రెండో కాపు. ఇప్పుడు ఈ చెట్టుకు బాగానే ఉన్నాయండి కాయలు. అయితే ఈ రామఫలం సీతాఫలము, లక్ష్మణ ఫలము, హనుమ ఫలము అనే జాతికి చెందిందేనండి. ఇంతకుముందు వీడియోలో మనం లక్ష్మణ ఫలం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు రామఫలం గురించి తెలుసుకుందామండి. ఇదిగోండి, దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఈ రామఫలంలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని దూరంగా ఉంచుతుందండి. అంతేకాకుండా ఫైబర్ కూడా ఉంటుందండి. ఇది మలబద్ధకాన్ని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి. ముఖ్యంగా ఈ రామఫలం తినటం వలన మనకి అలసట, బలహీనత తగ్గుతాయండి. ఇది షుగర్ ఉన్నవాళ్ళు చాలా తక్కువగా తినాలి. ఇది ఎక్కువగా తింటేనండి కడుపు బరువుగా ఉంటుందండి. మీ ఏరియాల్లో కూడా ఇట్లా రామఫలం ఉంటే గనక తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ రామఫలము చెట్టండి. ఇది B6, ఈ విటమిన్ B6 ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గి మనకి బాగా నిద్ర పడుతుందండి. కాల్షియం, ఫాస్ఫరస్ కూడా ఉంటాయండి దీంట్లో. చూడండి, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.